హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డైనో షేక్ గురించి తెలుసుకోబోతున్నాము. డైనో షేక్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మన పిల్లలకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి డైనో షేక్ వల్ల, అందులో ఏమేమి ఉన్నాయి దాంట్లో డైనో షేక్లో, ఏ విధంగా తీసుకోవాలి డైనో షేక్ని అనే గురించి తెలుసుకోబోతున్నాం మనం ఇప్పుడు. నా పేరు వచ్చి సంతోష్ కుమార్. నేను వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ డైనో షేక్ గురించి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే మనం క్లియర్గా విందాము. అంటే పిల్లల్లో ఎదుగుదల, ఈ రోజుల్లో చాలా మంది పిల్లల్లో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అంటే హైట్ గ్రోత్ అనేది కొంతమంది పిల్లల్లో కనబడట్లేదు. కొంతమందికి ఇయర్ ఫాల్ రావడం కానీ, కొంతమందికి ఆకలి సరిగ్గా వేయకపోవడం కానీ, కొంతమంది ఆకలి వేసిన పిల్లలు మట్టి లాంటిది, అంటే మట్టి కానీ డస్ట్ లాంటిది అని కొంతమంది పిల్లలు తింటున్నారు. ఇలాంటి తినడం వల్ల కూడా వాళ్ళ దాంట్లో బ్లడ్ గ్రోత్ అనేది కూడా పడిపోతుంది. బ్లడ్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. డాక్టర్లు అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, ప్రతి విషయాన్ని మనము పిల్లలకు తెలియజేసే విధంగా అంటే మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తీసుకుంటారో పిల్లల కేర్ అనేది, ఆ కేర్లోనే ప్రతి ఇన్ఫర్మేషన్ పిల్లలకు మనం ఇస్తుంటే ఆ ఫుడ్ రూపంలో అయితే తెలియజేస్తుండాలి. ఆ ఫుడ్ ఎట్లా ఉండాలంటే మన చేతుల్లో మన పిల్లలకి మనమే పెట్టాలి, కానీ వేరే వాళ్ళైతే ఎవరు పెట్టరు కాదా. అందుకని మనం పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడం మన బాధ్యత. ఆ పిల్లలకి ఏమి ఇవ్వాలి, మార్నింగ్ టైంలో ఇవ్వాలి, ఈవినింగ్ టైంలో ఏమి ఇవ్వాలి, మధ్యాహ్నం టైంలో ఇవ్వాలి, డిన్నర్కి ఏమి ఇవ్వాలి, ప్రతిదీ మనం కేర్ తీసుకుంటూ చెప్పగలగాలి. దాంట్లో డైనో షేక్లు వచ్చేసి మన బెనిఫిట్స్ అనేది, ఇందులో ఏ విటమిన్ కానీ, బి విటమిన్ కానీ, సి విటమిన్ కానీ, మినరల్స్ కానీ, ఇలా చాలా రకరకాల అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవి. దీంట్లో మనకు వచ్చేసి విటమిన్స్ అని, ఇప్పుడు డైనో షేక్ అనేది ఇది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 2 ఫ్లేవర్స్ ఉంటాయండి. ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంటుంది. ఈ 2 ఫ్లేవర్లో ఏంటంటే మనకు పిల్లలకు కొంతమంది చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఇష్టపడుతుంటారు కాబట్టి అది బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ అని వేయచ్చు. కొంతమంది పిల్లలు స్ట్రాబెరీ ఇష్టపడతారు, ఆ ఫ్లేవర్లో కూడా ఉంది కాబట్టి అదే అయిపోవచ్చు మనం. దీంట్లో ఏంటంటే మనకు కావాల్సినవి చూడండి, ఇక్కడ ఒక 100 గ్రామ్ సర్వీస్ కోసం 100 గ్రామ్ సర్వింగ్లో 29 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది మనకి. కార్బోహైడ్రేట్స్ ఉంది చూడండి, 62 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. తర్వాత మనకు టోటల్ ఇవన్నీ కలిపి వస్తున్నాయి దీంట్లో. విటమిన్స్, మినరల్స్ చూడండి, ప్రోటీన్, తర్వాత ప్లస్ సి విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది, ఈ విటమిన్ ఉంది, B5 ఉంది. ఇట్లా రకరకాలు మనకు అన్ని దీంట్లో బెనిఫిట్స్ అన్ని దొరుకుతున్నాయి. అంటే పిల్లల్లో కావాల్సినవి ఏవైతే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏవైతే మనకు ఫుడ్ ద్వారా అందడం లేవో దాన్ని ఈ డైనో షేక్ రూపంలో మనకు తయారు చేసింది కాబట్టి దీని డైనో షేక్ అనేది పిల్లలకి ఇస్తూ ఉంటే డైలీ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. యాక్టివ్నెస్ ఉంటారు పిల్లలు, నిద్రలేని సమస్యలు ఉండవు. ప్లస్ భోజనంలో సరైన ఇబ్బందులు కలగకుండా సరైన ఆహారం తీసుకోగలుగుతారు. ప్లస్ దీంతో పాటు ఏంటంటే మనకున్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని కూడా కొంచెం అరికట్టవచ్చు. దీనివల్ల అరికట్టడానికి కూడా మంచి బెనిఫిట్స్ దొరుకుతున్నాయి. ఎప్పటికైనా పిల్లలకి ఇది ఖచ్చితంగా ఇయర్ని బట్టి చేంజ్ చేస్తున్నారు. ఒక 2 ఇయర్స్ బాబు కానీ పాప కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక 1 స్కూప్ ఇస్తున్నారనుకోండి, 2-3 ఇయర్స్ ఒక 1 స్కూప్ ఎక్స్ట్రా పెంచుకోండి. అట్లా ఏజ్ని బట్టి ఒక 1 స్కూప్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోతుండాలి. ఈ పెంచుకుంటూ పోతూ మీకు ఏజ్ గ్రోత్ బట్టి ఇది డైనో షేక్ అనేది వాడుతూ ఉండాలి. మీకు గైడెన్సీ కావాలంటే కూడా మళ్ళీ మా ఆఫీస్ తరఫు నుంచి కూడా మా వీడియో తరఫు నుంచి కూడా మేము చెప్తున్నాం కదా, దీని తరఫున కూడా మేము ఇవ్వగలుగుతున్నాము. డైనో షేక్ అనేది మనం వాడే విధానం తెలుసుకున్నాము. ఇది బ్రేక్ఫాస్ట్ అయితే కాదండి. ఇది ఏంటంటే మనకు కాచి చల్లార్చిన పాలల్లో మాత్రం తీసుకునే విధంగా ఉంటుంది. ఇది తీసుకునేది ఏంటంటే మీరు డైలీ ఏదైతే మీరు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారో ఆ బ్రేక్ఫాస్ట్ యథావిధిగా చేసిన తర్వాత అప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఈ డైనో షేక్ అనేది పిల్లలకి కాచి చల్లార్చిన పాలల్లో మాత్రమే ఇవ్వాలి. దీని బెనిఫిట్స్ అనేది అప్పుడే దీనికి మనకు వాల్యుబుల్గా పనిచేస్తాయి. బాడీకి అనేది సపోర్ట్ అయ్యే విధంగా ఉంటుంది. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.